బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ కొండగట్టు యాత్రలో తేనెటీగల దాడి కలకలం రేగింది. ఇక నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. బండి సంజయ్ కొండగట్టు యాత్రలో తేనెటీగల దాడి జరిగింది. ఇక తేనెటీగల దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. బండి సంజయ్ కొండగట్టు యాత్రలో తేనెటీగలు దాడి చేశాయి. ఇక తేనెటీగల దాడి నేపథ్యంలో నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇక మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన మహాపాదయాత్రలో అనుకోని పరిణామం చోటు చేసుకుంది. ఇక కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వద్ద అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో ఈ రోజు ఉదయం ప్రారంభమైన మహాయాత్రలో వేలాది మంది కార్యకర్తల మధ్య ఉత్సాహంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ మండుటెండలు లెక్క చేయకుండా ఏకదాటిగా సుమారు 16 కిలోమీటర్లు నడిచారు. అయితే వేదిక కార్యకర్తలు గ్రామాల మధ్య పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఇక బండి సంజయ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఎండ మరియు అలసట కారణంగా స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వెంటనే పాదయాత్ర తాత్కాలికంగా విరామం ప్రకటించారు. రోడ్డు పక్కన ఉన్న చెట్ల కింద కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ బండి సంజయ్ సేద తీరుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజిమ్ అందిస్తారు. అజిమ్, చెప్పండి, కొండగట్టు యాత్రలో బండి సంజయ్ కి తేనెటీగల దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బండి సంజయ్ పరిస్థితి ఎలా ఉంది? గంగోత్రి, ప్రస్తుతం బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయం మహాశక్తి టెంపుల్ నుండి కరీంనగర్ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. వేలాది మంది కార్యకర్తల మధ్య ఉత్సాహంగా ముందుకు సాగిన ఈ యాత్రలో బండి సంజయ్ మండుటెండలను కూడా లెక్క చేయకుండా సుమారుగా 16 కిలోమీటర్ల వరకు నడిచారు. అయితే ఈ పాదయాత్ర వెదిరే కురిక్యాల గ్రామాల మధ్య కొనసాగుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఎండ మరియు అలసట కారణంగా స్వల్ప అస్వస్థతకైతే గురయ్యారు. వెంటనే పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ప్రస్తుతం రోడ్డు పక్కన ఉన్న చెట్ల కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ నాయకులు మరియు వైద్య సిబ్బంది ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. బండి సంజయ్ ఆరోగ్యం కుదుటపడిన వెంటనే మళ్ళీ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉంది.
తేనెటీగల దాడి అయితే మామూలుగా కార్యకర్తలకు నడుస్తున్న పాదయాత్ర క్రమంలో తేనెటీగల దాడి జరిగింది, కానీ మామూలుగా ఒక 4-5 మెంబర్స్ ఈ దాడి జరగడంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ వారు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ రైట్. పక్కకు జరిగే కార్యక్రమం ఇలాంటి అయితే ఇబ్బందులు అయితే కలగలేదు. తేనెటీగల దాడి చూసుకుంటే అక్కడైతే పెద్ద ఇష్యూ కాలేదు, కానీ బండి సంజయ్ గారికి అస్వస్థత అయితే కలగడంతో ఇక్కడ ఇటు కార్యకర్తలు అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్న విషయం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ అజీబ్. ना